రేపేంటి రేపేంటి చెప్పు. చెప్పమ్మా. రేపేంటి ఈరోజు చెప్పు. నాదే మమ్మీ అని ఇదేనా ఎవరి బర్త్డే బాబు రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. వావ్ సూపర్ నాన్న. అది అట్లా నొక్కకూడదు. బాగుందా బర్త్డే బాబు? ఎల్లులే. డెకరేషన్ అయితే నేనే చేసిన ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ మీన్ అంటే అసలు అనుకోలేదు కదా, సో ఉన్న వాటితో అలా డెకరేట్ చేసినాం అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందనే అనుకుంటున్నా. మీకు నచ్చుతుందో లేదో అయితే కమెంట్ చేయండి. మా అయ్యగారు అయితే వచ్చారనమాట. కొంచెం సాంగ్స్ ఒక 2 సాంగ్స్ పాడి నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ చేయించేసి అసలు మామూలుగా కేక్ కటింగ్ చేసేటప్పుడు నేను వాళ్ళ డాడీ ఇద్దరం ఉన్నాము. బట్ ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ తీసినట్టే తీశారు. ఫోన్ ఇచ్చాను నా తీయమని, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. పెడదామంటే మెయిన్గా మేము తల్లిదండ్రులుగా మేము పెట్టింది లేకుండా అయిపోయింది. సో వీళ్ళందరూ రిలేటివ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా పెడుతున్నారనమాట వచ్చి కేక్. సో అది గైస్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అసలు నన్ను తీసేవాళ్ళు లేరు, ఎందుకంటే అక్కడ నేనే ఉన్నా. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. కూర్చున్నాం. అది ఫోన్ తెప్పు ఒకసారి. అది ఫ్రెండ్స్. అదేంటో ఫ్రెండ్స్, మా వాడికి ఫొటోస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఫొటోస్ ఎంత కష్టపడి ఇవి కూడా ఎంత కష్టపడి తీసాను, ఒక చోట కుదురుగా ఉండట్లేదు. ఇంకా వాడి బర్త్డే అని అర్థమైపోయింది. సో ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. సో అది గైస్, మామూలుగా ఒక్కొక్కటి 2 ఫొటోస్ తీసాను, అవే పెట్టాను ఫ్రెండ్స్. సో ఈరోజు లంచ్ డిన్నర్ వచ్చేసి చికెన్ కూర, బగారన్నం, సాంబార్ ఫ్రెండ్స్. సో తినేసాం. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. నిన్న బాబు బర్త్డే జరిగింది నిన్న నైట్ అన్నమాట. సో చాలామంది నాకు విష్ చేశారు, కమెంట్ చేశారు. పర్సనల్గా ఫ్రెండ్స్ కానీ చాలామంది విష్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్స్ కానీ మీరు బాబుని బ్లెస్ చేయడము, విష్ చేయడము నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏంటంటే ఆల్రెడీ నేను బర్త్డే ప్రిపరేషన్లో ఉన్నా. బట్ ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, రేపు బర్త్డే అనగా నైట్ బర్త్డే నైటే 12:15కి ఏమో స్టార్ట్ చేశాడండి బాబు. ఫుల్ అంటే ఫుల్ ఏడుపు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో తెలియట్లేదు, ఫుల్ స్టమక్ పెయిన్, మరి గ్యాస్ ఫామ్ అయిందో ఏమో తెలీదు. అసలు బాగా పెయిన్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా ఏడ్చాడు. 1:30 ఆ టైంలో మేమైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే అంత సివియర్ పెయిన్ అనమాట. వాడికి కడుపులో ఇట్లా పిండేసినట్టుంటే ఇట్లా మెలికలు తిరిగిపోయిండు అనమాట. చాలా అంటే చాలా బాధ వేసింది. అంటే ఇంకా అనుకున్నాం ఇక చేయకూడదు, బర్త్డే బాబుకి బాగాలేదు కదా అనిపించింది. కానీ ఏమో మళ్ళీ 1 ఇయర్కి కదా చేసేది. సరే బాబు నెక్స్ట్ డే పర్లేదు, ఇంకా ఇంజెక్షన్ చేసిన తర్వాత అంత సెట్ అయిపోయింది. సో ఇంకా చేయాలా వద్దా, నిద్రలు లేవండి. ఆ రోజు నైట్ 1 అవర్ కూడా నిద్ర లేదు. నిద్ర లేకపోయేసరికి ఏమైంది, హెల్త్ అంతా కొంచెం డౌన్ అయిపోయింది. సో బాబుకి అలా ఉండేసరికి మా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా, ఇక చూడండి ఇంకా కొంచెం ఆ నీరసం అనేది బాబులో ఉంది. ఇంకా బాబుకి ఆ నీరసం అయితే పోలేదు. అందుకనే మేము చేయకూడదు అనుకున్నాము బర్త్డే, బట్ చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు సడన్ డెసిషన్ తీసుకొని అయితే చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్లెస్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ బ్లెస్సింగ్స్ వల్లనే కొంచెం బాబు ఇప్పుడు బాగున్నాడనమాట. సో ఇంకా సపోర్ట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.